నమస్కారం అమ్మ. హరి ఓం తల్లి. అమ్మ, మనం గుమ్మాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా పూజిస్తూ ఉంటాము. కానీ కొంతమంది ఏంటంటే గుమ్మానికి మధ్యాహ్నం సమయంలో పడుకునేటప్పుడు గుమ్మానికి ఎదురుగా తలపెట్టి పడుకుంటారు, లేదా కొంతమంది గుమ్మం పైన తలపెట్టి పడుకుంటూ ఉంటారు. ఈ విధంగా పడుకోవటం వల్ల ఏమైనా నష్టాలు అనేవి జరిగే అవకాశం ఉంటుందంటారు? హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడు తెలుసు కదా తల్లి నీకు? హిరణ్యకశిపుడిని ఎక్కడ చంపారమ్మా? గుమ్మం మీదనే. ఆయన కోరింది ఏంటంటే ఇంట్లోని వద్దు, బయట వద్దు, రాత్రి వద్దు, పగలు వద్దు. ఆయన చెప్పిన ప్రకారం అలాగే మనిషికి చంపకూడదు, జంతువు చంపకూడదు. అంటే నేను ఇలా పెడితే చావు రాదనేటువంటి ఉద్దేశంతో చెప్పాడు ఆయన. అందుకని నృసింహుడిగా వచ్చాడు. పగలు రాత్రి కాకుండా సంధ్యా సమయము, ఇల్లు బయట కాకుండా ద్వారం, గుమ్మం మధ్యలో అందుకోసమని నించోకూడదు. అలాగే లక్ష్మీ స్థానం కూడా అది. ఆ లక్ష్మీ స్థానంలోని కాళ్ళు పెట్టి నించోడం, లేదా అటు ఇటుగా నించోడం, ఇవి అస్సలు చేయకూడనటువంటి పనులు. దీనివల్ల అంటే ఐశ్వర్యం అంటే ధనం ఒకటే అనుకుంటారు, కాదు. జ్ఞానం అనేటువంటి ఐశ్వర్యం కూడా కోల్పోతూ ఉంటాం అన్నమాట. అలాగే పడుకోవడం గుమ్మానికి ఎదురుగా, అంటే మధ్యాహ్నం పూట్ల అలా కొంతమంది ఎవరైనా అసలు సాధారణంగా గుమ్మానికి ఎదురుగా పడుకోకూడదు అని ఎందుకు చెప్తారు అంటే, ఇప్పుడు అనకూడదు కానీ ఒక వ్యక్తి మరణించాడు, మరణించంగానే ఎప్పుడైతే లోపల ఉండేటువంటి జీవం పోతాడో అప్పటి వరకు ఏదో ఒక పేరుతోని లేకపోతే అమ్మ నాన్న అనేటువంటి బంధాలతో పిలిచేటి వాళ్ళు అప్పటికప్పుడే ఏమంటారమ్మా? ఏమంటారు? శవం అంటారు. ఆ శవాన్ని అక్కడ పడుకోబెట్టండి రా అంటారు. అంతేగాని మా నాన్నని పడుకోబెట్టండి, లేదా మా అమ్మని పడుకోబెట్టండి, లేకపోతే పలానా ఎల్లమ్మ పలానా పుల్లమ్మ అని పడుకోబెట్టండి అని చెప్తారా? వాళ్ళ పేరుతో పిలుస్తారా? ఎందుకు? అప్పటి వరకు లోపల ఉండేటువంటి ఆ యొక్క పరమాత్ముడు. అందుకనే లోపల జీవం ఉన్నంత వరకు శివం, జీవం వెళ్ళిపోయాక శవం. అంటే ఈ శివం ఎప్పుడైతే లోపల నుంచి బయటకు వెళ్ళిపోయాడు అంటే దీన్ని బట్టి పరమాత్ముడు ఎక్కడున్నాడు తల్లి కదా? అటువంటిది అక్కడ మనం పడుకోబెడతాం. ఎక్కడ వేస్తారు? గుమ్మానికి ఎదురుగానే వేస్తారు. అంటే మనం ప్రత్యేకించి డైరెక్ట్ చెప్పద్దు, ప్రాక్టికల్గా మనం చెప్దాం. గుమ్మానికి ఎదురుగానే పెడతారు. అలాగే దీపం కూడా పెడతారు అక్కడ. అందుకోసమనే గుమ్మానికి ఎదురుగా పడుకోవద్దు అంటారు. ఇది కారణం, అసలు కారణం అది. అట్రాక్టివ్ పవర్, భూమికి అట్రాక్టివ్ పవర్ బాగా ఉంది అని చెప్పి న్యూటన్లా తెలిసినవాడు అందరూ చెప్తాడు. ఆకర్షణ శక్తి బాగా ఉంటుంది, అవునా? ఈ ఆకర్షణ శక్తి వల్ల అంటే మనకి తెలియకుండానే ఇదొక అతీతమైనటువంటి శక్తితో కూడుకుని నిండి ఉండేటువంటి భూమి మంది. జగత్తంతా ఒక శక్తితోనే నడుస్తుంది. కనిపించినా కనిపించకపోయినా ఒక అదృశ్యమైనటువంటి శక్తి నడిపిస్తుంది అంతా. నువ్వు చేసే పనుల్ని బట్టే నీ యొక్క బుద్ధి కర్మానుసారే అంటారు. అందుకే పెద్దలు ఆ బుద్ధి ఎందుకు ప్రేరణ అలా కలుగుతుంది అంటే, ఆ ప్రేరణ కలుగుతూ అది మనకి సూచనలు ప్రతి ఒక్కరికి వస్తాయి. కాకపోతే గుర్తించలేకపోవడం అనేటువంటిది మన యొక్క జ్ఞానాన్ని బట్టి, మన యొక్క విద్యను బట్టి తెలుస్తుందంతే. ఇక్కడ ఇలా చేస్తూ ఉండడం, నువ్వు వద్దన్నా కొంతమంది ఏది వద్దంటే అదే చేస్తారు. ఆ టైంకి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు, దెబ్బ తినేదాకా అర్థం కాదు. అందుకనే ఎవరికి వారికి సొంతగా అనుభూతి చెందాలి తప్ప మామూలుగా చెప్పలేం. ఇలా పడుకున్నందువల్ల లేని అనర్థాలు వస్తాయి అనేటువంటిది ఒక నానుడి.
నానుడే కాదు, ఇప్పుడు మనం లైవ్గా మనం కొన్ని చెప్పుకున్నాం కదా. అవును. అందుకని ఎప్పుడు కూడా గుమ్మం మీద తల పెట్టి పడుకోకూడదు. అలా లాగుతూ ఉండడంలో ఏమవుతుంది, పాజిటివిటీ పోతూ ఉంటుంది, నెగిటివిటీ పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఇంట్లో చికాకులు, ఇబ్బందులు, గొడవలు అంటే దారి తీస్తూ ఉంటాయన్నమాట. అందుకే ఎప్పుడు అలా పడుకోకూడదు. అమ్మ ఇట్లా పడుకున్నాము, మాకు ఇంట్లో ఇప్పుడు అన్నా కదా మీరు ఇబ్బందులు చికాకులు వస్తున్నాయి, మరి ఇట్లా వచ్చినప్పుడు ఏమైనా పరిహారాలు ఉన్నాయా వీటికి? తల్లి, పరిహారం లేనటువంటిది, పరిష్కారం లేనటువంటిది ఏదీ లేదు ఈ జగత్తులో. భగవంతుడు ప్రతి సమస్య పెట్టిన దానికి, ప్రతి దానికి సంపూర్ణమైనటువంటి నివృత్తి కూడా చేశాడు. మన ఉదాహరణకి మార్కండేయుడు తెలుసు కదా అందరికీ. మార్కండేయుడు తెలియని వాడు ఎవరూ లేరు. ఆయన ఆయుష్ తక్కువ ఆయుష్తో పుట్టాడు. ఆయన ఏం పూజలు చేసేయలేదు. అంటే పూజలు చేసేయలేదు అంటే ఆయనకి తోచిన, ఎప్పుడైతే ఆయనకి మరణం అనేటువంటిది చిన్న వయసులోనే ఉంది అనేది తెలుసుకున్నాడో, తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకుని వెళ్ళి ఎవరిని పట్టుకున్నాడమ్మా? డైరెక్ట్ ఆ ఈశ్వర సేవలో మునిగిపోయి పరమాత్ముని పట్టుకున్నాడు. అంటే మనిషికి అంత శక్తి ఇచ్చాడు పరమాత్ముడు. అంటే ప్రతి దానికి ఒక అర్థం, పరమార్థం. నువ్వు చేసే పనిలోనే నీకే అన్నీ ఇచ్చాడు. భగవంతుడు భావప్రియుడు అని చెప్తున్నాం. భగవంతుడు అన్ని శక్తులు మనిషికే ఇచ్చాడు. ఇది నమ్ముతావా? ఇది వాస్తవం. అంటే మనము తీసుకునే విధానాన్ని, మనం మాట్లాడే మంత్రం అంటే ఏమిటో తెలుసా తల్లి? శబ్దం. ఈ శబ్దానికి ఇదవుతుంది. ఇప్పుడు చూడు, ఒక పని ఏదైనా కావాలి, ఈ పని అది అయ్యేది లేకపోయినా ఒక 10 మంది అవుతుంది 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 అని అన్నారనుకో అమ్మ, జరగంది కూడా జరుగుతుంది. అక్కడ జరిగేది కూడా అన్ని అవకాశాలు ఉండి కూడా ఒక్కొక్కసారి జరగదు. ఎందుకంటే మన నోటి నుంచి మనమే చెప్తూ ఉంటాం. అవునా? కాదు 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 అనేటట్టు మాట్లాడతాం. అంటే ఆ శక్తి మనలోనే ఉంది. భగవంతుడే అన్నిటికీ మూలం. అయితే భగవంతుడిని తెలుసుకోవాలి, భగవంతుడిని ఆరాధించాలి, ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, దేనికైనా పరిష్కారం ఉంది, ఒక దారి ఉంది. ఆ దారిలో వెళ్ళాలి అంటే దాంట్లో నుండేటువంటి లోటుపాట్లు తెలియకపోతే మనం ఎలా పడితే అలా వెళితే వెళ్ళగలవా? మరి ఆ లోటుపాట్లు తెలియాలి అంటే అందుకే గురువుల దగ్గరికి వెళతారు. గురువుని పట్టుకుని గురువు ద్వారా ఇలాంటి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు, భగవంతుని చేరుకోవచ్చు. చాలా చక్కగా వివరించారమ్మా. హరి ఓం.